శుక్రవారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు పద్మానగర్లో టీయూఏఎఫ్డీసీ నుండి మంజూరైన 18 కోట్ల విలువ గల భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థతో కూడిన మురుగు వ్యర్థ శుద్ధి రెండవ కేంద్రానికి నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు పద్మానగర్లో టీయూఐఎఫ్డీసీ నుండి మంజూరు అయిన 18 కోట్ల విలువ గల భూగర్భ మురుగునీరు పారుదల వ్యవస్థతో కూడిన మురుగు వ్యర్థాల శుద్ధి రెండవ కేంద్రానికి నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006-7వ సంవత్సరంలో ప్రారంభమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అసంపూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడం వలన ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లి కాలనీలో ఇండ్లలోకి నీరు వచ్చి చేరిందని అన్నారు. అవుట్లెట్ నిర్మాణం పూర్తి కాకుండా డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించడం వలన ఈ సమస్యలు మనకు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. నల్గొండ పట్టణంలో డ్రైనేజీలు లేనటువంటి కాలనీలు, విలీన గ్రామాలు ఉన్నాయని వాటికి కూడా డిపిఆర్ తయారు చేయించి డ్రైనేజీ వ్యవస్థను పరిష్కరిస్తామన్నారు. పానగల్ రోడ్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మించుకొనుటకు ప్రణాళికలు తయారు చేసి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడమైనందున త్వరలో నిర్మాణం కూడా చేపట్టబోతున్నారని ఆయన తెలిపారు. అనిశెట్టి దుప్పలపల్లి నుండి కలెక్టరేట్ వరకు, అక్కడి నుండి బస్టాండ్ వరకు, అక్కడి నుండి చెర్లపల్లి బైపాస్ వరకు 6 లైన్ల రోడ్ల విస్తరణ పనులను ప్రణాళికలు వేయడం జరిగిందని, త్వరలో ఈ పనులకు ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించడం జరుగుతుందన్నారు. పట్టణ అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా నాయకులు కృషి చేయాలన్నారు. తమ శక్తి వంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తూ నల్లగొండ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు అభిమన్యు శ్రీనివాస్, పిల్లి రామరాజు, కయ్యూం బేగ్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, మారగోని భవానీ, మార్కెట్ వైస్ చైర్మన్ పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల యాదగిరి, భాస్కర్, తలారి యాదగిరి, రాజేందర్, రవీంద్రచారి, స్థానిక వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి శాంక్షన్ అయినటువంటి 56 కోట్ల రూపాయలని గత పాలకుని నిర్లక్ష్యంతో బూర్దిలో పోసిన పన్నీర్ అయిందో, మరి ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేయాలనే లక్ష్యంతో కేటీఆర్ గారి సహాయ సహకారంతో మరి 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మాన్యువల్ టు మాన్యువల్ క్లియర్ చేసుకుంటూ అవుట్లెట్లని కంప్లీట్ చేసుకుంటూ ఎస్టీపీని కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు పనులు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ప్రజలు ఏదైతే ఆశపడ్డారో, ప్రజలు ఏదైతే పూర్తి చేస్తారనే నమ్మకం, విశ్వాసంతో మా మీద మరి బాధ్యత ఇచ్చారో అది పూర్తి చేయడం కోసం మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మరి మాన్యువల్ టు మాన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాన్యువల్లో పరిస్థితి చూస్తే మరి లోపట ఉన్నటువంటి పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితులు, అస్తర్కాలు లేవు, పైపులు వేసిరో ఏ లేదో అన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా పూర్తి చేయాలంటే సంవత్సరం కాలం పడుతుంది. ఖచ్చితంగా మరి సంవత్సరంన్నర వరకు దీన్ని పూర్తి చేయడానికి ఈ 18 కోట్ల రూపాయలతో పాటు ఇంకా అవసరమైన మరి కేటీఆర్ గారు ఇంకా అవసరమైన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ యొక్క అండర్ గ్రౌండ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ, మరి ప్రజలు గతంలో ఉన్నటువంటి సమస్య త్రాగడానికి నీటి సమస్య ఉండే, దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి బోడగుట్టకు 2వ పైప్ లైన్ని పూర్తి చేసుకొని ప్రతి ట్యాంకులు 9 ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకొని మరి ఈరోజు డే బై డే నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం